జనాలు మీ ఇంటి చుట్టుపక్కల బాంబులు వేలుతున్నాయా? జర పైలం. బాంబులు వేల్తే ఏమైతా తల్లి, ఇప్పుడు పుట్టిన దినం సచ్చిన దినంకి సుతా బాంబులు వేలుస్తుర్రు అని పిచ్చి పట్టిన మాటలు మాట్లాడుతున్నామని నా మీద గరం కాకుర్రి. గీడ బాంబులు వేల్తే పరిస్థితి ఏమైందో తెలితే మీరే నాకంటే అలర్ట్ అవుతారు చూడుర్రి. దినం దొంగతనాల గురించి ఒక్క వార్తనేస్తున్నాం పోరి. మరి పని పాట లేకుండా ఉట్టిగానే పైసలు రావాలంటే ఏం చేయాలి? దొంగతనం చేయాలి. కాళ్ళు చేతులు అన్ని చక్కగా ఉన్నా కూడా పని చేయనికి చేత కాదు కొంతమంది సోమరిపోతులకు. అదే దొంగతనం అనుకో చిటుక్కున చేయొచ్చు, చేతులు దులుపుకొని పోవచ్చు అని అనుకుంటారు దొంగ బడివేగాళ్ళు. కానీ వాళ్ళు దొరికితే ఇటు జనాలు అటు పోలీసు వాళ్ళు బగ్గనే చేస్తారు బడిత పూజ. ఇప్పుడు గీ ముచ్చట చూడుర్రి. ఆగో బండి కాడ కూర్చొని ఓ చేస్తున్నాడు, హ్యాండిల్ కింద ఉన్న వైర్ ను పట్టుకొని గుంజుతున్నట్లున్నాడు. ఏదో సప్పుడు అయినట్లున్నది. అటు ఇటు చూస్తున్నాడు మెల్లగా. మళ్ళా కూర్చొని ఓ చేస్తున్నాడు. మొత్తానికి పని అయిపోయినట్లున్నది. లేచిండు, జేబులో ఏమో పెట్టుకున్నాడు, ముఖానికి గుడ్డ కట్టుకున్నాడు. ఎవరన్నా చూసినా గుర్తుపట్టకుండా. అగ చూసిర్రా, కాలుతోని గట్టిగా హ్యాండిల్ ని దన్నేసరికల్లా లాకెళ్ళింది. ఇక బండి ఎక్కి అక్కడ ఇక్కడ చూస్తుండు, ఎవరు అవపడలేదు. స్టార్ట్ చేద్దామని తణుకులాడుతున్నాడు. మరి అది స్టార్ట్ అయితలేదో ఏమో. జరసేపు మళ్ళా తిప్పలు పడ్డాడు. మొత్తానికి స్టార్ట్ అయింది పోరి బండి. ఇక గేర్ వేసుకొని బుర్రుమని ఉడాయించిండు. అర్ధరాత్రి పూట ఎవరు చూడలేదు కావచ్చు అనుకున్నాడు గాని ఆయనకి తెలవని ముచ్చట ఏందంటే మొత్తం రికార్డ్ అయింది సీసీటీవీలా. మళ్ళో పారి చూడుర్రి వీడియో. ఆ బైక్ ఓనరు ఏదో మాట్లాడతాడంట, ఇనుర్రి. నా పేరు బుక్యా రవి, పులిగోపాల్ రెడ్డి నగర్లో నివాసం ఉంటాను. వ్యాపార రీత్యా మొబైల్ షాప్ నడుపుకుంటూ ఉంటాను. ప్రతిరోజు టూ వీలర్ మీద పోతూ వస్తూ ఉంటాను. అలాగే నిన్న రాత్రి 9:30కు నేను షాప్ క్లోజ్ చేసుకొని 9:30కు ఇంటికి చేరడం జరిగింది. బయట బైక్ పార్క్ చేసి హ్యాండిల్ లాక్ చేసి వెళ్ళాను. మార్నింగ్ మళ్ళీ లేచి చూసేసరికి బైక్ లేదు. 150cc బైకు. అది ముగ్గురు వ్యక్తులు, గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి ఆ బైక్ దొంగలించి తీసుకెళ్లడం జరిగింది. ఆడ ఒక్కడే అవుపిస్తున్నాడుగా అన్న, ఇంకా ఇద్దరు ఏడున్నారు మరి? అది వాళ్ళు హ్యాండిల్ బ్రేక్ చేసేటప్పుడు మేము వీడియోలో చూడడం జరిగింది. వాళ్ళు బాంబు హ్యాండిల్ బ్రేక్ చేసేటప్పుడు బాంబులు పేలుస్తున్నారు. బై హ్యాండ్ ఇలా రేజ్ చేయగానే పక్కన ఉన్న ఇద్దరు వ్యక్తులు బాంబులు బ్లాస్ట్ చేసుకుంటూ ఆ బైక్ను దొంగలించడం జరిగింది. ఏమన్నా ఇక మత్ నేర్చిర్రా దొంగ బద్మాషిగాళ్ళు. హ్యాండిల్ ని దంతే సప్పుడు వస్తది కదా, గందుకే సైగ చేయంగానే బాంబులు వేలుస్తున్నారట ఇంకో ఇద్దరు. ఆ బాంబు వేలే కరెక్ట్ టైంలో హ్యాండిల్ ని దంతాడట. మరి పోలీసు వాళ్ళకి చెప్పినావా అని అన్నా? పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది. అది పోలీసు వాళ్ళు వస్తా అన్నారు, ఎఫ్ఐఆర్ చేస్తామని చెప్పారు, ఎంక్వైరీ చేస్తామని చెప్పారు. ఇంతకు మునుపు ఎప్పుడన్నా జరిగిందా అన్న ఈ చుట్టుపక్కల? గతంలో జరగలేదు. నెహ్రూ సెంటర్లో రీసెంట్లీ 15 రోజుల క్రితము సత్యసాయి సెల్లోళ్ళు ప్రభాకర్ అనే వ్యక్తిది కూడా ఇలాగే దొంగతనం అలాగే జరిగింది. కొంచెం కఠినంగా దొంగలపై చర్య తీసుకోగలరని పోలీసు వారిని కోరుచున్నాం. ఇన్నర అనుల్లా, మహబూబాబాద్ లా నిన్న రాత్రి పులిగోపాల్ రెడ్డి నగర్ కాలనీలా దొంగలు హల్చల్ చేసిర్రులా. అంతా నిద్రమత్తులకు జారుకున్న సమయంలో కాలనీల పటాకులు కాల్చిర్రు. కాలనీ వాసులు ఈ రాత్రి ఎవరబ్బా పటాకులు కాలుస్తున్నారు అనే అనుమానం వచ్చినా కూడా పటాకులే కదా కాల్చుకొని తీ అనుకుంటా నిద్రలకు పోయిర్రు. పటాకుల మోతల సప్పుడుకు 2 పాయల బండి మాయమైంది. ఆ బాంబులు వేరుతున్న సప్పుడులా హ్యాండిల్ ని ఇరగొట్టి బైక్ ని ఎత్తుకపోయిర్రు. ఇక పొద్దుగాలనే లేచి చూసే వరకల్లా గడ బండి లేదు. ఏమైంది అని సీసీటీవీ ఫుటేజ్ చూస్తే తతంగం మొత్తం తెలిసి పోలీసు వాళ్ళకు కంప్లైంట్ ఇచ్చిందట గీ అన్న. ఓ జనాలు జర పైలంగా ఉండుర్రి, కొత్త రకం దొంగతనాలు చేస్తుర్రు బద్మాషిగాళ్ళు. పటాకుల సౌండ్ వస్తే ఎమ్మడే చూసుకోర్రి బండి ఉందా లేదా అని. ఈ దొంగలు పాడుగాను.